కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక్కోసారి నెగటివిటీ పాజిటివిటీని డామినేట్ చేసి హైలైట్ అవుతుందా? పెద్ద రిలీజ్ తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ కి ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డ్ గ్యారంటీ అంటూ రివ్యూస్ ఇచ్చేశారు. అయితే ఈ పాజిటివిటీని అచ్చియమ్మ డామినేట్ చేసింది. జాన్వీ క్యారెక్టర్ పై వచ్చిన విమర్శలు, ట్రోలింగ్ రామ్ చరణ్ యాక్టింగ్ ని దెబ్బకొట్టిందా? అదేమిటో గానీ తెలుగు దర్శకులు జాన్వీ కపూర్ ను బోల్డ్ గానే చూస్తున్నారు. దేవర సినిమాలో కనిపించింది తక్కువసేపే అయినా స్కిన్ షో కోసమే జాన్వీని తీసుకున్నట్లుగా చిత్రీకరించాడు దర్శకుడు కొరటాల శివ. పెద్ది దగ్గరకొచ్చేసరికి బుచ్చిబాబు మరింత రెచ్చిపోయి జాన్వీతో హద్దులు దాటించేశాడు. పల్లెటూరు అమ్మాయిలు ఇలాగే ఉంటారా అనిపించేలా చీప్ గా చూపించాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. జాతీయ అవార్డు వస్తుందని నమ్మకంతో రివ్యూలు ఇచ్చేశారు. అయితే జాన్వీ క్యారెక్టర్ పై నడుస్తున్న ట్రోలింగ్ రామ్ చరణ్ పై వచ్చిన పాజిటివిటీని దెబ్బకొట్టింది. దీనికి తోడు ఇన్స్టాలో పెట్టిన రివ్యూను జాన్వీ లైక్ చేయడంతో సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక హీరోయిన్ కి జరిగిన అత్యంత అవమానం అనే హెడ్డింగ్ తో రివ్యూ పెడితే జాన్వీ లైక్ చేసింది. తన పాత్రకు ఇంపార్టెన్స్ లేదని చెప్పడానికే జాన్వీ లైక్ చేసిందంటూ కమెంట్స్ చేశారు. పొరపాటున లైక్ సింబల్ టచ్ అయిందని మరికొందరు భావించారు. సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ గా మారడంతో జాన్వీ ఆ పోస్ట్ ను అన్లైక్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. జాన్వీ తెలుగులో 2 పాన్ ఇండియా మూవీస్ తో నటించే ఛాన్స్ వస్తే విమర్శలు, ట్రోలింగ్ ఆమెకు గుర్తింపు తీసుకొచ్చాయి. అసలు ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని బి గ్రేడ్ క్యారెక్టర్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో జాన్వీ ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. హిందీలో ఛాన్సులు అంతంత మాత్రమే. తెలుగులో 4-5 కోట్లు ఆఫర్ చేయడంతో రెమ్యూనరేషన్ కోసం రాజీ పడిందా అనిపిస్తోంది. అయినా ఈ జనరేషన్ తెలుగు దర్శకులు హీరోయిన్స్ ను ఇంతగా దిగజార్చి చూపించలేదు. మరో తెలుగు సినిమా ఓకే చేసినప్పుడైనా క్యారెక్టర్ గురించి జాన్వీ ఆలోచిస్తుందో లేదో చూడాలి మరి.